షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల వందనములు. మరి ఆది సంఘము హింసించబడుచున్న రోజులలో, సువార్త బలంగా ప్రకటించబడుచున్న రోజుల్లో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన మీ ముందు ఉంచదలుచుకున్నాను పరిశుద్ధులారా. ఈరోజు మరి ఒక భక్తురాలికి ఆమె బలహీనపడి ఆమె మంచం పట్టింది. ఒక శ్రేష్ఠురాలైన ఒక గొప్ప ధనికుడైన ఒక రాజు యొక్క తల్లిగారు. సో ఆమె మరి ఆ విధంగా దాదాపు ఆమె 60 years వయసులో ఉన్నప్పుడు ఆమె టైం పీరియడ్ 250 AD నుంచి 330 AD వరకు. అయితే మరి ఒక సేవకుడు వెళ్ళి ఆమెకు సువార్త చెప్పాడు. ఆమె మనోన్నతం తెరవబడినవి. ఆమె ప్రార్థిస్తూ విశ్వసించి ప్రార్థన చేస్తున్నాడు. పరలోకపు దూత ప్రత్యక్షమై, అమ్మా నీవు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో గొల్గొతాగిరికి పంపించి ఎక్కడైతే నజరేయుడైన యెషూవ వేలాడదీయబడినాడో అక్కడ ఆ మూడు అక్కడ మరి ఆ మ్రాణులు లేక శిలువలు ఇక్కడ ఉంటాయి. వాటిలో ఒకదాన్ని ముట్టినట్లయితే యెషూవ మెస్సీని వెళ్ళాలని దాన్ని ముట్టినట్లు స్వస్థత పొందుకుంటావని మరి పరలోకపు దూత తనకు దర్శనం చెప్పినప్పుడు ఆ రాజు ఎవరనగా ఆ రోజులో ఉన్న రోమన్ ఎంపరర్ కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి అతను మరి ఆజ్ఞాపించి సేవకులను సైన్యమును పంపించి ఆ గొల్గొతాగిరిలో ఉన్న ఆ మూడింటిని తెప్పించినప్పుడు ఎప్పుడైతే యెషూవ మెస్సీను వేలాడదీయబడ్డాడు ఆ యొక్క శిలువను ఆ మ్రాణ్ను ముట్టుకున్నదో ఆమె స్వస్థత పొందుకున్నది. ఆ భక్తురాల ద్వారానే మరి శ్రేష్టమైన మందిరాలు ఇజ్రాయెల్ దేశంలో కట్టబడినవి. శ్రేష్టమైన మందిరాలు కట్టబడినాయి. ఆమె మరి రాజు తలుచుకుంటే ఏదో తక్కువ ఉంటుందా? రాజు తల్లి కాబట్టి మరి ఈ రోజు వరకు ఆ మందిరాలు అదే మొట్టమొదటిగా కట్టబడిన మందిరము, ధన్యతల కొండ దగ్గర కట్టబడిన మందిరము. దాన్ని కట్టించిన వారు ఏమనగా ఇటలీ యొక్క ఆర్కిటెక్ట్ ఆంటోనీ బర్లోసా. సో ఆయన ద్వారా కట్టబడింది. ఆ 8 ధన్యతలలో ఉన్న 8 వాగ్దానాలు, 8 ధన్యతల ప్రకారం ఆ 8 యాంగిల్స్లో 8 ఆక్టేజన్ షేప్లో ఆ మందిరాలు కట్టబడ్డాయి. కాబట్టి ఈ దినం కూడా మన కృపావాక్యము మనం వాగ్దానము చూసుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. యెషూవ మెస్సీ వారు చెప్తున్నారు ఆ కొండ మీద ప్రసంగంలో ఆ ధన్యతలు సెలవిస్తూ, నీతి నిమిత్తం మీరు హింసించబడితే, నా నామం నిమిత్తం మీరు హింసించబడితే, ఈ రక్షణ గురించి మీరు హింసించబడితే మీ ఫలం అధికమవుతుంది. పరలోకముందు మీ ఫలం అధికమవుతుంది. ఆ ఫలం గురించి అనేకులు ఆ రోజులలో ప్రయాసపడ్డారు, అనేకులు శ్రమపడ్డారు. కానీ ఆ శ్రేష్ఠులైన భక్తురాలి ద్వారా, ఆ సెంట్ హెలినా ద్వారా కట్టబడిన మందిరాలు ఈ రోజు వరకు 5 మందిరాలు ఆమె కట్టించారు. 5 శ్రేష్టమైన మందిరాలు. కాబట్టి మన ద్వారా కూడా పరలోకపు తండ్రి మరి గొప్ప ఆత్మసంబంధమైన మందిరాలు కట్టబడినట్లుగా ఆయన కృప విస్తరించును గాక. ఆమేన్. మహాగరుడమైన తండ్రి, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవునాయన మీ నీతి నిమిత్తము, మీ పరిశుద్ధత నిమిత్తము, మీ రక్షణ నిమిత్తము, మీ రాజ్యము నిమిత్తము, మీ సత్యము నిమిత్తము మేము హింసించబడితే మా ఫలము పరలోకమందు అధికమవుతుందన్న వాగ్దానమును మీరు మాకు తెలియపరచుటకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెషూవ మెస్సీ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెషూవ మెస్సీ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబములకు, మీ వంశములకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.